Hi guys, welcome to Cricket Venkatesh. So India జింబాబ్వే సెకండ్ T20 ఇంటర్నేషనల్ ఈరోజు సేమ్ హరారే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగబోతుంది. సో 24 అవర్స్లోనే మళ్ళీ మనం సెకండ్ T20 కూడా ఆడుతున్నాం. సో ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ మన ప్రైడ్ని మన పరువుని కాపాడుకునే ఒక అవకాశం ఇండియన్ టీం పొంది. డెఫినెట్గా ఈసారి మన టీము బెటర్గా పర్ఫామ్ చేస్తారు. నాకైతే 100% హోప్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. డెఫినెట్లీ దే వర్ టేకన్ బై సర్ప్రైజ్. రీసెంట్లీ క్రౌన్డ్ వరల్డ్ ఛాంపియన్స్, వరల్డ్ కప్కి క్వాలిఫై కూడా కాని టీం చేతిలో ఓడిపోవడం అనేది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ గేమ్. దిస్ ఈస్ అ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్. అది బట్ ఆ ఓటమిలో ఖచ్చితంగా మన వల్ల నెగ్లిజెన్స్ ఉంది, కాంప్లసెన్సీ ఉంది, అలసత్వం అంటారే, అపోనెంట్ని తక్కువగా అంచనా వేయడం అనండి, వాట్ ఎవర్. కానీ డెఫినెట్లీ దే వర్ టేకన్ బై సర్ప్రైజ్. కానీ ఇప్పుడు ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఖచ్చితంగా దే విల్ మేక్ అమెండ్స్. కోచ్ లక్ష్మణ్ విల్ టేక్ కేర్. లక్ష్మణ్కి తెలుసు, లక్ష్మణ్కున్న వాస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలా మళ్ళీ కంబ్యాక్ కావాలి సిరీస్లో అనేది. ఈ లాంగ్ సిరీస్ పర్లేదు, 5 మ్యాచ్ సిరీస్ అయినా గెలిచిన వాడిన దానికి అది కాదు ఇంపార్టెంట్. నాకు ఫస్ట్ మ్యాచ్లో నచ్చింది ఏంటంటే మన లాస్ చాలా షాకింగ్ లాస్, నో డౌట్. చిన్న స్కోర్ని డిఫెండ్ చేసుకోలేకపోయాం. ఫస్ట్ టైం అంత చిన్న స్కోర్ 115 స్కోర్ని మనం చేంజ్ చేయలేకపోవడం మొట్టమొదటిసారి అంటే అంత చిన్న స్కోర్ ఒక అపోనెంట్ టీం డిఫెండ్ చేసుకోవడం ఇండియాకి అగేన్స్ట్గా, దట్ వాజ్ ది ఫస్ట్ టైం. అండ్ 8 years తర్వాత మనం జింబాబ్వే మీద ఓడిపోయాం. అండ్ ఈ సంవత్సరంలో 2024లో వీ హ్యావ్ బీన్ అన్బీటెన్. వరల్డ్ కప్లోనే కదా, వరల్డ్ కప్ ముందు కూడా మనం T20sలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. బికాస్ ఆడింది తక్కువే. ఏ రకంగా చూసుకున్నా అది షాకింగ్ డిఫీట్. బట్ 5 మ్యాచ్ సిరీస్లో గెలిచిన ఓడడం కంటే కూడా నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ పర్ఫార్మెన్స్. వాషింగ్టన్ సుందర్ మనకి చాలా ఇంపార్టెంట్ మెంబర్ అవుతాడు. నెక్స్ట్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది 2 years తర్వాత. మనకి అక్షర్ పటేల్తో పాటు, అక్షర్ పటేల్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్తో పాటు ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలి. ఇప్పుడు మీకు మార్కరమ్ ఉన్నాడు సౌత్ ఆఫ్రికాకి, మ్యాక్స్వెల్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్ కానీ, మన లియామ్ లివింగ్స్టన్ బౌల్స్ బోత్ ఆఫ్ కోర్స్, మోయిన్ అలీ లాంటి వాళ్ళు. సో మనకి వేరే దేశాల్లో ఉన్నట్టుగా మనకు ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ కావాలి. ప్రస్తుతం ఏంటంటే నో టీమ్ ఈస్ ఇన్ ఏ పొజిషన్ టు ఎఫోర్డ్ ఏ స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ ఇన్ ప్రజెంట్ డేస్. ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ హూ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బౌలింగ్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్. అది మనకి ఇప్పుడు టీమ్స్ కొన్ని రిక్వైర్మెంట్. దాంట్లో అతను బాగా ఫుల్ఫిల్ చేశాడు. 2 for 11 అంత ఫిగర్స్. బ్యాటింగ్లో చివరిలో వచ్చి ఆ లేట్ ఆర్డర్ రెసిస్టెన్స్ ఈ కుడ్ నాట్ మేక్ అస్ క్రాస్ ద లైన్, బట్ స్టిల్ చివరి దాకా నిలబడ్డాడు. అతను నిలబడి 6 కూడా కొట్టాడు. సో ఐ థింక్ వాషింగ్టన్ సుందర్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎ బిగ్ ప్లస్, బిగ్ పాజిటివ్, బిగ్ టేక్ అవే ఫ్రమ్ ది ఫస్ట్ మ్యాచ్. అది మనకి ఇంపార్టెంట్. అంతేగాని గెలిచామా ఓడామా అనేది. సో ఇప్పటికే చాలామంది ఏంటంటే మళ్ళీ కోహ్లీ, రోహిత్ లేకపోతే రోకోని మళ్ళీ పిలవండి ఇలాంటివన్నీ అనవసరమైన టాక్ నన్ను అడిగితే. ఒక ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు టీమ్ కొంత టైం తీసుకుంటారు, కొంత టైం పడుతుంది ఏ టీంకైనా మళ్ళీ కొత్త పర్సనల్తో, కొత్త వాళ్ళతో మళ్ళీ అడ్జస్ట్ కావడానికి. ఇంకా మనం ఇక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా లేవు. మేబీ జైస్వాల్, సంజు శాంసన్ లాంటి వాళ్ళు ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో. సో అక్కడ కండిషన్స్ మనకు చాలా చాలా కొత్త. మీరు చూడండి ఫస్ట్ ఓవర్లో ఖలీల్ వాజ్ బౌలింగ్ ఫుల్లర్ లెంత్, ట్రయింగ్ టు గెట్ సమ్ స్వింగ్, కానీ హీ వాజ్ డ్రివెన్ స్ట్రైట్. సో అప్పుడు ఏం చేశాడంటే అతను హీ హాజ్ షార్ట్ అండ్ హిస్ లెంత్. సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు కొత్త కండిషన్స్. మన బ్యాట్స్మెన్ కూడా అక్కడ ఎక్స్ట్రా బౌన్స్కి అలవాటు పడి, ఎందుకంటే ఐపీఎల్ పిచ్లు చూశారు మన వాళ్ళు. ఐపీఎల్ పిచ్లు ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ చూశారు. అక్కడేమో చాలా స్పైసీ వికెట్ అది. స్పైసీ వికెట్ ఇట్ వాజ్ హెల్పింగ్ బోత్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్. తర్వాత గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. సో అలాంటి కండిషన్స్లో మన వాళ్ళకి ఖచ్చితంగా కొంత ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవం. బట్ ఐ థింక్ ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే అప్పుడు మనం క్రిటిసైజ్ చేద్దాం. ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ అలాంటి పువర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే క్రిటిసైజ్ ఖచ్చితంగా చేద్దాం. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? నా దృష్టిలో ఎలాంటి మార్పులు ఉండవు. సేమ్ టీంతో వెళ్తారు. ప్రాబ్లం టీంలో ఉన్న మెంబర్స్తో కాదు, వాళ్ళు కొద్దిగా నెగ్లిజెన్స్. ఎందుకంటే ఐపీఎల్ టైప్లో ఆడాలి. ఇప్పుడు ఫోకస్ అంతా అభిషేక్ శర్మ అండ్ రియాన్ పరాగ్ 2 డెబ్యూటెంట్స్ మీద ఉన్నది. ఈవెన్ ధ్రువ్ జురెల్ కూడా పెద్దగా రన్స్ చేయలేదు. వీళ్ళిద్దరైతే టోటల్గా ఫెయిలియర్. వీళ్ళిద్దరూ ఐపీఎల్లో బాగా ఆడతారు,
దాంట్లో రియాన్ పరాగ్ యాటిట్యూడ్ ఎక్కువ, ఏదేదో మాట్లాడాడు. ఇవన్నీ అనవసరం. గివ్ దెమ్ ఎ ఛాన్స్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడారు. ఫస్ట్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ తన ఫస్ట్ 2 వన్డేస్లో హీ వాజ్ అవుట్ ఫర్ డక్స్. హీ వాజ్ డ్రాప్డ్. ఫస్ట్ 2 వన్డేస్లో పాకిస్తాన్లో ఆడాడు. రెండిట్లో కూడా అతను డక్అవుట్ అయ్యాడు. మూడోసారి మ్యాచ్కి అతను డ్రాప్ చేశారు. సో అలా మనం ఒక్క మ్యాచ్తో ఎవరిని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. మేబీ దే హ్యావ్ ప్లేడ్ పూర్ షాట్స్. చాలా స్టార్టింగ్లో సెటిల్ అవ్వకుండా అగ్రెసివ్గా ట్రై చేశారు. వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, జింబాబ్వేలో ఇండియాలో ఆడినట్టు రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో ఫస్ట్ బాల్ నుంచి బిగ్ హిట్స్ కోసం వెళ్ళే పరిస్థితి ఉండదు. ఫ్లాట్ ట్రాక్స్ కావవి. అక్కడ మీరు పెద్ద స్కోర్ కూడా రాదు. 150 రావడమే గగనంగా ఉండే పిచ్ మీద మీరు క్విక్ రన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టేక్ యువర్ టైం, సెటిల్ అవ్వండి. సెటిల్ అయిన తర్వాత యూ గో ఫర్ యువర్ షాట్స్. మీ న్యాచురల్ గేమ్, మీరు ఏ గేమ్తో అయితే మీరు ఇండియాలో ప్లేస్ సంపాదించారు. అభిషేక్ శర్మ హిట్ మోర్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ దాన్ ఎనీబడి ఇన్ ఐపీఎల్. దాని ఆధారంగానే వచ్చాడు. సో అదే గేమ్ ఆడండి. బట్ యూ సెటిల్ డౌన్ ఫర్ సమ్ టైం. కొంతసేపు అక్కడ పిచ్ని, కండిషన్స్ని, బౌలింగ్ని అర్థం చేసుకుని ఆ తర్వాత ఈ గో ఫర్ యువర్ షాట్స్. పరాగ్ కూడా అదే అప్లై అవుతుంది. అయితే చాలామంది ఏమంటున్నారంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళని సెలెక్ట్ చేసి, నో, దట్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళిద్దరూ టాప్ స్కోరర్స్ ఇన్ ముస్టాక్ అలీ, మన డొమెస్టిక్ టోర్నమెంట్. ఐపీఎల్ కూడా మన డొమెస్టిక్ టోర్నమెంటే. కానీ మీరు అంటారు కదా ఐపీఎల్ అనేది ఒక కమర్షియల్ వెంచర్. ఓకే, వదిలేసేయండి దాన్ని. ముస్టాక్ అలీలో 500 పైగా రన్స్ చేశాడు. 180 ఎంతో స్ట్రైక్ రేట్. రియాన్ పరాగ్ వాజ్ టాప్ స్కోరర్. అండ్ అభిషేక్ శర్మ సెకండ్ టాప్ స్కోరర్ విత్ 480 ఎన్నో రన్స్ చేశాడు. 190 స్ట్రైక్ రేట్. సో ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా వాళ్ళని సెలెక్ట్ చేశారు. నాట్ ఓన్లీ ఆన్ ఐపీఎల్ బేసిస్. దే హ్యావ్ ఇట్ ఇన్ దెమ్ టు డూ వెల్ ఎట్ ది హయ్యెస్ట్ లెవెల్. ఖచ్చితంగా వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. అయితే కొంత టైం తీసుకోవాలి. సో ఒక్క మ్యాచ్తో వాళ్ళని జడ్జి చేయొద్దండి. అది నేను చెప్పేది. వాళ్ళని కానీ, జురెల్ని కానీ, ఎవరిని కూడా, ఈవెన్ ఋతురాజ్ కానీ అందరూ ఫెయిలియర్. మన శుభ్మన్ గిల్ కూడా ఈ కుడ్ నాట్ టేక్ ద టీమ్ హోమ్. 31 రన్స్ మాత్రం ఇచ్చేయలేడు. సో వీళ్ళందరికీ ఒక రియాలిటీ చెక్ అది. ఒక్కసారి వాళ్ళు ఏదైనా కొంచెం నిద్రలో, స్లంబర్లో ఉంటే దాన్ని ఒళ్ళు విదిలించుకున్నానో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు ఆడాల్సిన అవసరం ఉంది. సో కోచ్ లక్ష్మణ్ వాళ్ళకి ఒక మంచి లెసన్, మంచి క్లాస్ పీకే ఉంటాడు అనుకుంటున్నాను నేను. అవసరం కూడా. డెఫినెట్గా వాళ్ళు ఒక డిఫరెంట్ టీమ్గా వస్తారు. గుణపాఠాలు నేర్చుకోవాలి. అదే కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో మీకు అంత ఈజీ కాదు, ఎప్పుడు ఎవరికి కూడా ఈజీ కాదు. సో మెల్లగా దే విల్ లెర్న్ దర్ లెసన్స్. సో అది చాలా ముఖ్యం. సో స్టార్టింగ్లోనే అది అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నట్టుగా వాళ్ళకి అది ఎదురైంది. బట్ ఐ థింక్ దిస్ యంగ్ టీమ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. డెఫినెట్లీ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. వాళ్ళు ఓడిపోయినా గెలిచినా కూడా బాగా పర్ఫామ్ చేస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. కొన్ని ఫైటింగ్ ఇన్నింగ్స్, బౌలర్స్ విషయంలో మనకి ఎలాంటి అభ్యంతరం. బౌలర్స్ అందరూ బాగానే బౌలింగ్ చేస్తారు. లాస్ట్ ఓవర్లో ఆవేష్ వెంట్ ఫర్ సమ్ రన్స్. ఇట్ హ్యాపెన్స్. బట్ స్టిల్ మన వాళ్ళకు కూడా, బౌలర్స్ కూడా కొంచెం ఛాన్స్ ఇద్దాం. పర్టికులర్ స్పిన్నర్స్ డిడ్ వెరీ వెల్. అందుకంటే నాకు నచ్చింది ఏంటంటే అభిషేక్ శర్మ బౌల్డ్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్. అది చాలా ముఖ్యం. అభిషేక్ శర్మ 2 ఓవర్లు వేయడం అనేది చాలా ముఖ్యం. సో మనకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగల ప్లేయర్స్ దగ్గర ఉన్నారు. రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేయగలడు. ఇంకా తిలక్ వర్మ, నితీష్ లాంటి ప్లేయర్స్ వస్తే కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద వే టు గో. సో మనం భవిష్యత్తులో వెళ్ళాల్సిన రూట్ మ్యాప్ ఇదే. సో దాని ప్రకారం మనం దీన్ని జడ్జ్ చేయాలి తప్ప ఈ మ్యాచ్లో గెలిచామా, ఓడామా, వరల్డ్ ఛాంపియన్స్, జింబాబ్వే మీద ఓడిపోయాం, హ్యూమిలియేటింగ్ ఏం కాదు. లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళు కూడా కొంత గ్లోరీ అవసరం కదా. వాళ్ళు కూడా దే హ్యావ్ డన్ వెల్. వాళ్ళు అక్కడ బౌలింగ్ ఎంత బాగా చేశారు. చటారా ఎంత బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అదర్ మ్యాన్ బ్లెస్సింగ్టన్ ముజర్బాన్ ఇస్ టాల్ మ్యాన్, ఎంత బాగా బౌలింగ్ చేశాడు. వాళ్ళ స్పిన్నర్స్, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా ఈజ్ ఎక్సెప్షనల్. సో వాళ్ళు దే డిజర్వ్ దట్ విన్. సో బట్ ఐ థింక్ ఈ మ్యాచ్లో అవర్ టీమ్ విల్ కమ్ బ్యాక్. డెఫినెట్గా మన టీం ఈ మ్యాచ్లో కమ్బ్యాక్ అవుతుంది. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ టీమ్. ఈ మ్యాచ్ సండే రోజు మనకి ఒక మంచి పర్ఫార్మెన్స్, ఒక రిసౌండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి, సెకండ్ బ్యాటింగ్ చేసిన, జస్ట్ టేక్ యువర్ టైం. మీరు బోర్డు మీద 150 టార్గెట్ పెట్టుకుని వెళ్ళండి. 150 కంటే ఎక్కువ అవసరం లేదు. వాళ్ళ పేసర్స్ని జాగ్రత్తగా ఆడుకోండి. ఆ ఎక్స్ట్రా బౌన్స్ విషయంలో బీ కేర్ఫుల్. డోంట్ ట్రై టు చార్జ్ డౌన్ ద వికెట్. అండ్ స్పిన్నర్స్ కూడా మీరు ఆచితూచి ఆడండి. డోంట్ గో ఫర్ టూ మెనీ స్వీప్ షాట్స్. ఎందుకంటే ముఖ్యంగా సికందర్ రజా ఇస్ లైక్ సునీల్ నారాయణ్, వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తాడు. యూ మిస్ హీ విల్ హిట్. సో అతనుకున్న వేరియేషన్స్, అతను సీమ్ అప్ వేస్తాడు, తర్వాత బాల్ టర్న్ చేస్తాడు. ఐ థింక్ జురెల్కి వేసిన బాల్ అనుకుంటా, టర్న్ ఏ లాంగ్ వే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి బ్రహ్మాండంగా టర్నే వచ్చింది. అండ్
కొన్ని బాల్స్ దే గో స్ట్రైట్ విత్ ద సీమ్. సో అతని దగ్గర ఉన్న వేరియేషన్స్ అవన్నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరి మీద కాస్త కేర్ఫుల్గా ఆడాలి, ఇవన్నీ కూడా మన వాళ్ళు నేర్చుకుని ఉంటారు. డెఫినెట్లీ ఈరోజు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నిన్న కొంతమంది అన్నారు ఈ టీంను ఎందుకు వెనకేసుకొస్తున్నాం. ఖచ్చితంగా వెనకేసుకురావాలి. యంగ్స్టర్స్ని వెనకేసుకురాకపోతే ఎవరిని వెనకేసుకురావాలి. ఖచ్చితంగా ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ దిస్ టీమ్. వీళ్ళు ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారు. వాచ్ అవుట్ ది స్పేస్. మళ్ళీ మనం రాత్రి కలుద్దాం. రాత్రి అరౌండ్ 8:30 మన గెలుపు సంబరాలు చేసుకుందాం. డెఫినెట్గా ఇదే ప్లేయర్స్ ఎవరైతే ఇప్పుడు క్రిటిసిజం ట్రోల్ అవుతున్నారో వాళ్ళే బాగా పర్ఫామ్ చేస్తారు. చూడండి.